కృపావార్త అనే కార్యక్రమం ద్వారా దేవుని మహాజ్ఞానపు సంగతులను క్రమముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, మనిషి దేవుని మార్గము నుండి తప్పిపోయినప్పుడు దేవుడు ఆ మనిషికి తన వార్తలను దయచేస్తాడు, తన జ్ఞానమును అనుగ్రహిస్తాడు, తన మాటలను ప్రకటింపజేస్తాడు. మరలా తిరిగి దేవుని మార్గములోనికి వచ్చే విధంగా దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తాడు. ఎప్పుడైతే దేవుని మార్గమును తప్పిపోయినటువంటి మనిషి దేవుని మాటలను వింటాడో దేవుని కృపను పొందటానికి ప్రయత్నం చేయాలి. ఏ మనిషిని కూడా దేవుడు మొట్టమొదట శిక్షించాలి అనుకోవటం లేదు, మొట్టమొదట రక్షించాలి అనుకుంటున్నాడు, కాపాడాలి అనుకుంటున్నాడు. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సంకల్పం, దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రేమ అసలు మనము వర్ణింపలేనిది. అది చాలా అద్భుతమైనది, అమోఘమైనది. ఈరోజు ఎందరో పాపాత్ములుగా జీవనమును కొనసాగిస్తున్నా కానీ, వారి పాపమును బట్టి దేవునికి ఉగ్రత రేగుతున్నా కానీ ఆయన సహిస్తున్నాడు, దీర్ఘశాంతంతో ఉంటున్నాడు, తన వార్తలను ప్రకటింపజేస్తున్నాడు. మారతారేమో అనేటువంటి ఆలోచనతో ఆయన ఉన్నాడు. ఏ పాపాత్ముడిని కూడా ఆయన వెనువెంటనే శిక్షించటం లేదు. లోక చట్టాలు ఉన్నాయనుకోండి, మనిషి నేరస్తుడిగా పరిగణింపబడితే వెంటనే వారు శిక్షిస్తారు. ఫలానా సెక్షన్ ప్రకారం నీవు శిక్షార్హుడవు అని చెప్పి జైల్లో దోసేస్తారు, శిక్ష విధిస్తారు. ఆయా సెక్షన్లను బట్టి శిక్షను విధిస్తారు. అంతే తప్ప ఇది మొదటి తప్పు, ఇది రెండవ తప్పు, ఇది మూడవ తప్పు, నాలుగవ తప్పు, ఈసారికి నిన్ను వదిలేస్తున్నాం, నీవు ఇక వెళ్ళి పాపము చేయొద్దు, మరలా పాపము చేస్తే నిన్ను శిక్షిస్తాం అని అవకాశాలను ఏమైనా ఇస్తారా అంటే ఎవరు? ఎందుకంటే ముందే చెప్పాము కదా అంటారు, చట్టంలో ఉన్నది కదా అంటారు. మొదటి తప్పుకే శిక్షను విధించేటువంటి లోక చట్టాలు మనకు కనిపిస్తున్నాయి. ఎన్ని తప్పులు చేసినా కానీ దీర్ఘశాంతముతో మన మార్పును కోరుకుంటున్నటువంటి దేవుని చట్టము మనకు కనిపిస్తోంది. దేవుని చట్టము ఇప్పుడు చెప్పండి ఎంత గొప్పదో. అయినప్పటికీ మనుషులు ఆ సదవకాశాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. దేవుని యొక్క దీర్ఘశాంతమునే ఒక అవకాశంగా తీసుకుంటూ పాపమును జరిగిస్తున్నారు. మార్పును అందటానికి దేవుని యొక్క దీర్ఘశాంతమును ఉపయోగించుకోవాలి, దేవుని యొక్క కృపను పొందాలి. అంతే తప్ప దేవుని సహనాన్ని పరీక్షిస్తున్నారు మనుషులు. అందుచేతనే మారని మనుషులను దేవుడు అగ్నికి ఆహుతి చేస్తున్నాడు. ఇక మారరు అని దేవునికి ఒక నిర్ధారణ వచ్చేసినప్పుడు దేవుడు అట్టి వారిని ఏం చేస్తున్నాడు? అగ్నికి ఆహుతి చేస్తున్నాడు. ఏదైనా ఒక వస్తువు బాగవుతుంది అనుకుంటేనే కదా మనము దాని మీద పెట్టుబడి పెడతాం, దాని మీద మనం ఆలోచన కలిగి ఉంటాం, దాని కొరకు మనం నిరీక్షిస్తాం. ఇక ఇది బాగవదు అనుకున్నప్పుడు దానిని పెంట మీద పడేస్తాం తప్ప దాని మీద ఎటువంటి ఆశ కూడా మనం పెట్టుకోం. పరమందున్న దేవుడు కూడా అంతే. తన కృపావార్తను మనుషులకు అనుగ్రహిస్తున్నాడు. మారండి, మార్పు నొందండి. ఎప్పుడు మార్పు నొందాలి అనగానే దేవుడు మనకిచ్చినటువంటి అవకాశమును ఒక అద్భుతమైనటువంటి అవకాశముగా తీసుకుని వెంటనే మార్పు నొందాలి. ఎందుకంటే మనకు దేవుడిచ్చే అవకాశాలు ఎన్నో మనకు తెలియదు. ఇదే చిట్ట చివరి అవకాశం కావచ్చు. మనము దేవుణ్ణి పరీక్షిస్తూ ఉన్నాం అనుకోండి, గతంలో నేను తప్పు చేశాను, దేవుడు ఏమీ అనలేదు, నేను చాలా పొరపాట్లు చేశాను, దేవుడు నన్ను ఏమీ అనలేదు, నేను ఇదే జీవితాన్ని కొనసాగిస్తాను అనుకుంటే దేవుడు ఇచ్చే అవకాశాలు ఎప్పటితో ఆగిపోతాయో మనకు తెలియదు. ఇదే చిట్ట చివరి అవకాశం కూడా కావచ్చు. కనుక దేవుని దగ్గర ఎప్పుడూ కూడా ఒక మనిషి ఎలా ఉండాలంటే వెంటనే మార్పు నొందేటువంటి స్వభావంతో ఉండాలి. దేవుడు కృపను చూపించాడు, దేవుడు సహనంతో ఉన్నాడు, దీర్ఘశాంతుడైన నాకు ఇచ్చినటువంటి ఈ బంగారు అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలనేటువంటి ఆలోచన ఏ మనిషికైతే ఉంటుందో ఆ మనిషి రక్షణలోనికి అడుగు పెడతాడు, రక్షింపబడతాడు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో
ఈ విషయమై వ్రాయబడినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి దేవుని మాటలను ఇప్పుడు మనం చూద్దాం. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 1వ వాక్యం నుండి మీరు చూడండి. ఈ పాఠాన్ని మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. ఎప్పుడు పాపము చేయాలనుకున్నా సరే ఇదిగో మొదట ఈ పాఠాన్ని గుర్తు చేసుకోండి. నేనెందుకు పాపం చేయాలి? నేనెందుకు నేర ప్రవృత్తిని కలిగి ఉండాలి? నేనెందుకు అక్రమమైనటువంటి మార్గంలో నడుచుకోవాలి? నేనెందుకు దేవుని వాక్యానికి భిన్నంగా వెళ్ళాలి? ఇదిగో దేవుని వాక్యము ఈ విధముగా నన్ను హెచ్చరిస్తున్నప్పుడు, నాకు ఇదే చిట్ట చివరి అవకాశము అని దేవుని వాక్యము నా ముందు వినిపిస్తున్నప్పుడు ఎందుకు నేను పాపము జోలికి వెళ్ళాలని మీరు వెంటనే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఈ వాక్య భాగాన్ని మీరు చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 1వ వాక్యము నుండి, కాగా మేమాయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. పౌలు గారు కొరింథీయులతో ఈ మాటలను పంచుకుంటున్నారండి. మేము దేవుని జత పనివారము, అంటే దేవుని వాక్యమును ప్రకటించుచున్నటువంటి పౌలు గారు కావచ్చు, మిగిలినటువంటి అపొస్తలులు కావచ్చు, శిష్యులు కావచ్చు, వీరందరూ కూడా దేవునికి జత పనివారుగా మారిపోయారు. వీరిని కూడా దేవుడు రక్షించుకోవాలి అనుకుంటే, ఎప్పటికప్పుడు వీరు కూడా పాపములో పడిపోతూ వీరిని కూడా దేవుడు కాపాడుకోవాలి అనుకుంటే ఇక దేవునికి ఎంత పని ఉంటుంది చెప్పండి. కానీ వీరు అటువంటి వారుగా లేరండి. దేవునికి మేము జత పనివారుగా మారిపోవాలి. మేమే తప్పు చేస్తే మమ్మల్ని రక్షించడానికి కూడా దేవుడు పని చేయాలి అనుకుంటే ఇక ఆయన రక్షణ సంకల్పం ఎలా నెరవేరుతుంది? విస్తారమైనటువంటి ప్రజలు పాపాత్ములుగా కనిపిస్తున్నారు. ఇదిగో ఆయన ఎంతో కష్టపడుతున్నాడు, ఆయన ఎంతో దీర్ఘశాంతంతో ఉన్నాడు. ఆయన తన మాటలను పెందలకడ లేచి తన ప్రవక్తల నోట ఉంచి లోకములో వాటిని ప్రకటింపజేస్తున్నాడు. ఇంత పనిని ఆయన కలిగి ఉన్నప్పుడు మేము కూడా ఆయన పనిని పంచుకోవాలనేటువంటి ఆలోచనతో నాడు అపొస్తలులు శిష్యులు ఉన్నారు. వీరు కూడా తప్పులు చేస్తే, వీరు కూడా పాపము చేస్తే మరలా దేవునికి అదొక భారం కదా. వీరి మీద ఆయన నమ్మకం పెట్టుకున్నాడు. వీరు నాకు జత పనివారుగా ఉండాలి అనేటువంటి ఆలోచన దేవునిలో ఉన్నది. దేవుని ఆలోచనను వీరు నీరుగార్చకుండా ఆయన యొక్క నమ్మకాన్ని వీరు నిలబెడుతున్నారు. దేవునికి వీరు జత పనివారుగా మారుతున్నారు. ఇక వీరిని గూర్చి దేవుడు ఆలోచించక్కర్లేదు. వీరు రక్షణలోనికి వచ్చేసారు. వీరు పాపము చేయరు. వీరు సత్యమందు నిలబడ్డారు, ప్రతిష్ఠ చేయబడ్డారు, యేసుక్రీస్తు ప్రభువును ధరించుకొని వెళుతున్నారు. వీరు నాతో పాటు పనిచేస్తున్నారని దేవుడు చక్కగా వీరిని ముందుకు కొనసాగింపజేస్తున్నాడు. అయితే దేవునికి జత పనివారుగా ఉన్నటువంటి నాటి అపొస్తలులు, నాటి శిష్యులు, నీతిమంతులైన వారు, ప్రారంభ శతాబ్దపు క్రైస్తవులు వారు ఏమంటున్నారు చూడండి. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దు. దేవుడు ఒక బృహత్తరమైనటువంటి అవకాశాన్ని మీకు ఇచ్చాడు. పాపము చేసిన వెంటనే మిమ్మును శిక్షించలేదు, ఆయన క్షమించాడు. ఆయన ఈ లోకంలో ఏ చట్టాన్నైనా మీరు చూపించండి, పాపము చేసిన తర్వాత క్షమించి వెళ్ళిపోమ్మని, తరువాత పాపము చేస్తే, తరువాత నీవు నేరస్తుడుగా పట్టుబడితే నిన్ను శిక్షిస్తాను అని చెప్పేటువంటి ఏ న్యాయమూర్తినైనా మీరు చూపించండి. తప్పు మీలో కనిపించిందా, మీరు నేరస్తులని రుజువు చేయబడిందా, ఎవ్వరూ కూడా మీకు పడేటువంటి శిక్షను ఆపడానికి సాహసించరు. మీరు శిక్షను అనుభవించాల్సిందే అంటారు. కానీ దేవుడు అలా కాదండి. పాపాత్ములకు అసలు దేవునికి సంబంధం ఏమైనా ఉందా? పాపాత్ములకు దేవునికి అసలు సంబంధం ఏమైనా ఉందా? నీతిమంతులకు దేవుని పిల్లలు కనుక సంబంధం ఉంది. పాపాత్ములు దేవుని నుంచి వేరైపోయినప్పుడు, దేవునికి భిన్నంగా తిరిగిపోయినప్పుడు అసలు వారిని గురించి దేవుడు పట్టించుకోకూడదు. అంతేనా కదా? పాపాత్ములు దేవునికి దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఇక దేవుడు వారిని విడిచిపెట్టేయాలి. కానీ వారు మార్పు నొందామని తిరిగి వస్తుంటే దేవుడు వారి మీద కనికర పడుతున్నాడు, క్షమిస్తున్నాడు. ఆయన ఒక తప్పిపోయిన కుమారుడు తిరిగి తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు, నీ యొక్క ఆస్తిలో వాటా తీసుకుని వెళ్ళిపోయావు కదా, నాతో నీకు సంబంధం లేదు అన్నావు కదా, నీ దారి నీది నా దారి నాది అన్నావు కదా, మరల తిరిగి ఎందుకు వచ్చావు అని తండ్రి అడగలేదండి. తండ్రి తప్పిపోయి వచ్చినటువంటి ఆ చిన్న కుమారుని మీద ప్రేమను చూపించాడు, కనికరమును చూపించాడు, ఆలింగనం చేసుకున్నాడు, విందు చేయించాడు, తన సంతోషాన్ని వ్యక్తపరిచాడు.
పరలోకమందున్న మన కన్న తండ్రి అని దేవుడు కూడా మనము ఆయన మార్గము నుండి వెళ్ళిపోయిన తరువాత, బహుకాలం అయిపోయిన తర్వాత మరలా ఆయన చెంతకు వచ్చి, తండ్రి నేను మారిపోయాను, నీ మాటలు నేను అంగీకరించాను, నీ మాటలు నన్ను బ్రతికిస్తున్నాయి, నీ మాటల్లో జీవమున్నది, నేను తిరిగిపోయాను తండ్రి, నీ వైపు వచ్చేసాను తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణలో ప్రవేశిస్తున్నాను తండ్రి అని దేవుణ్ణి మనం వేడుకుంటున్నప్పుడు దేవుడు వెంటనే జాలిపడుతున్నాడు. గత పాపములను జ్ఞాపకము చేసుకొనను అంటున్నాడు ఆయన. నీ గత పాపములను నేను జ్ఞాపకము చేసుకొనను, నీవు వాటిని విడిచిపెట్టు, నీవు ఇదిగో రక్షణలోనికి ప్రవేశించు, యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించి నీతి మార్గంలో ప్రవేశించు అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనలను శిక్షించటం లేదు, క్షమాపణ కోరుకుంటే దేవుడు మనలను వెంటనే క్షమించటానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగినవాడు. కనుక ప్రియులారా, దేవుని కృపను ఏ ఒక్కరూ కూడా వ్యర్థము చేయకూడదు. దేవుని కృపను ఏ ఒక్కరు కూడా వ్యర్థము చేయకూడదు. త్వరగా గ్రహించాలి. గ్రహింపు మనకు వస్తే, అనగా దేవుడు నా మీద కృప చూపిస్తున్నాడు, దేవుడు నన్ను క్షమిస్తున్నాడు, దేవుని ప్రేమ అపారమైనది అని ఈ గ్రహింపు మనకు వస్తే వెంటనే మన బ్రతుకును క్రీస్తు యేసులో నవీకరించుకుంటాం, నూతనపరుచుకుంటాం. క్రీస్తు యేసులో నూతనముగా జన్మిస్తాం, మనము దేవుని కొరకు బ్రతుకుతాం. ఆలోచన చేయండి. అందుచేతనే పౌలు గారు కావచ్చు, అపొస్తలులు కావచ్చు, దేవుని కృప యొక్క విలువ తెలిసిన వారు గనక ఆ కృపను మీరు వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాం అంటున్నారు, వేడుకొనుచున్నాము. చూసారా? అంటే ఎంత విలువైనది చెప్పండి దేవుని కృప. ఆ కృపను గనక వ్యర్థం చేసేసారంటే, గ్రహింపు లేదంటే, త్వరగా గ్రహించకుండా ఇంకా మీరు ఆదమరుపుగా ఉండి, మారదాంలే, దేవుని కొరకు బ్రతకడానికి ఇంకా సమయం ఉందలే, ఇప్పుడు నా ఇష్టం నాది, లోకములో నా యొక్క కోరికను నేను నెరవేర్చుకోవాలనేటువంటి ఆలోచనతో కనుక మీరుంటే అదే మీకు చిట్ట చివరి అవకాశం కావచ్చు. దేవుని యొద్ద నుండి మీకు వచ్చినటువంటి చిట్ట చివరి అవకాశం కావచ్చు. ఆ తర్వాత మీకు అవకాశాలు లేకపోవచ్చు. దేవుడు మిమ్మల్ని సరాసరి నరకాగ్నికి తరలించనువచ్చు. కనుక ఎప్పుడూ కూడా దేవుని యొక్క కృపను నిర్లక్ష్యం చేయకూడదు, దేవుని యొక్క కృపను వ్యర్థం చేయకూడదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దేవుని దగ్గర నిబద్ధతతో మనము మార్పు నొందినటువంటి జీవితమును చివరి వరకు కనపరచాలి. అస్థిరులుగా మనం ఉండకూడదు. స్థిరమైనటువంటి నీతిని, స్థిరమైనటువంటి ప్రవర్తనను దేవుని ఎదుట మనము కనపరచాలి. ఇంకా క్రింది మాటలు కూడా మీరు చూడండి. దేవుని యొక్క కృప మనకు అనుగ్రహింపబడినప్పుడు, మార్పు నొందటానికి దేవుని మాటలు మనకు వినబడినప్పుడు, దేవుడు ఆ సందర్భాన్ని గూర్చి వ్రాయించినటువంటి మాటలను చూడండి. అనుకూల సమయమందు నీ మొర నాలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. బాగా ఆలోచిస్తున్నారా? మీరు దేవుని యొద్దకు వచ్చినప్పుడు, దేవుని మాటలు మీకు వినిపించి మీరు పరివర్తన నొందినప్పుడు దేవుడు మీకు చెబుతున్నటువంటి విషయం ఏంటంటే, ఇదిగో అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని. ఇది సరైన సమయం నీవు మార్పు నొందడానికి. అనుకూల సమయం, నీకు అనుకూలమైన సమయం ఇది. మరలా దేవుడు నీకు ఆ అవకాశాన్ని ఇక ఇవ్వకపోవచ్చు. మరలా నీవు దేవుని మాటలను వినేటువంటి అవకాశం లేకపోవచ్చు. మరలా నీవు దేవుని కొరకు నూతనంగా మార్పు నొందేటువంటి అవకాశం కూడా లేకపోవచ్చు. ఇదైతే కనుక అనుకూలమైనటువంటి సమయం. ఇప్పుడు నీవు దేవుని కృపను పొందుతున్నావు. ఈ దేవుని కృపను నీవు వ్యర్థం చేసుకోవద్దు. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. ఈ దినమునకు దేవుడు రక్షణ దినము అని పేరు పెట్టాడు. ప్రతి మనిషి జీవితంలో కూడా ఈ రక్షణ దినం అనేది ఒకటి వస్తుంది. ప్రతి మనిషికి కూడా ఈ అనుకూలమైనటువంటి సమయం అనేది ఒకటి వస్తుంది. ఆ సమయంలో, ఆ దినమందు మార్పు నొందాడా బ్రతికేస్తాడు. సరైన మార్పు నొందాలి. ఇక వెనక్కి తిరిగి చూసుకోకూడదు. ఇక మరలా పాపము జోలికి వెళ్ళకూడదు. ఇక మరలా అవిధేయుడిగా మారిపోకూడదు. సరైనటువంటి మార్పు సరైన సమయంలో, సరైన దినమందు ఒక వ్యక్తి పొందాడా బ్రతికింపబడినట్టే, నిత్య జీవానికి అర్హుడైపోయినట్టే. ప్రియులారా, ఆ అనుభవాన్ని మీరు పొందాలి అంటే ఇదిగో ఇప్పుడే చక్కని నిర్ణయాన్ని తీసుకోండి.
ఇప్పటి వరకు ఎన్నో సందర్భాలలో నేను పాపమును విడవలేకపోతున్నానండి, నేను ఫలానా దుర్మార్గతలో నుండి రాలేకపోతున్నానండి, నేను దేవుని వాక్యమునకు విధేయుడిగా ఉండలేకపోతున్నానండి, నేను దేవుని చిత్తమును నెరవేర్చలేకపోతున్నానండి, నేను దేవునికి కోపమును పుట్టిస్తున్నానండి అని మీరు అంటున్నారా? ఇదిగో మరలా ఒక అవకాశాన్ని దేవుడు మీ కళ్ళ ముందు పెట్టాడు. మరలా ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు మీ కళ్ళ ముందు పెట్టాడు. మార్పు నొందుతారా? మీరు మార్పు నొందితే ఇదిగో ఇదే అనుకూలమైనటువంటి సమయం. మీ పాలిట దేవుడు మీకు అనుగ్రహించినటువంటి అనుకూలమైనటువంటి సమయం ఇదే. మీకు అనుగ్రహించినటువంటి రక్షణ దినం ఇదే. మీరు రక్షింపబడేటువంటి దినం ఇదే. మరలా మరొక సమయం రాకపోవచ్చు. ఇక భవిష్యత్తులో ఉండేటువంటి సమయములన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. మీరు మార్పు నొందటానికి మీ మనస్సుకి సిద్ధంగా ఉండకపోవచ్చు. కరడు గట్టిన హృదయంగా మారిపోవచ్చు. ఇక భవిష్యత్తులో వచ్చేటువంటి దినములు రక్షణ దినములుగా ఉండకపోవచ్చు. కనుక చేతిలో ఉన్నటువంటి అవకాశాన్ని ఇప్పుడు ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. అనుకూల సమయమందు ఆయన మన మొర ఆలకిస్తున్నప్పుడు, ఏమంటే సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వ సృష్టిని కలిగించినటువంటి దేవుడు మన మొర ఆలకించడం అంటే అది ఏమైనా చిన్న విషయం అనుకుంటున్నారా? అది చాలా గొప్ప విషయం. ఒక 5 ఏళ్ళు అధికారంలో ఉండేటువంటి ఎమ్మెల్యేతో మీరు మాట్లాడలేరు. సాధారణంగా మీరు మాట్లాడగలరా? ఎవరు పడితే వారు మాట్లాడగలరా? ఒక 5 ఏళ్ళు పరిపాలనా కాలంలో ఉండేటువంటి ఒక ముఖ్యమంత్రితో సర్వసాధారణంగా ఎవరైనా సులువుగా మాట్లాడగలరా? ఒక 5 ఏళ్ల పదవీ కాలంలో ఉండేటువంటి ప్రధానితో సులువుగా ఎవరైనా మాట్లాడగలరా? వీరితో మాట్లాడటానికే ఎంతో కష్టమైనప్పుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవునితో మాట్లాడటం ఇంకెంత కష్టం చెప్పండి. మన మొర ఆయన ఆలకించటం అంటే అది ఎంత గొప్ప విషయం చెప్పండి. ఎంత గొప్ప విషయం. దేవుడు అంటున్నాడు, ఆయన ఇచ్చేసాడు అవకాశాన్ని. ఇదిగో నీకు అపాయింట్మెంట్ ఇచ్చాను, అనుకూల సమయమందు నీ మొర ఆలకించేస్తాను, అనుకూల సమయమందు నీ మొర ఆలకిస్తాను, నీకు అపాయింట్మెంట్ ఇచ్చాను, నీ కోసం నేను సమయాన్ని వెచ్చిస్తున్నాను. బిడ్డ, మారతావా? నా కోసం బ్రతుకుతావా? నీ రక్షణను గురించి నువ్వు తెలుసుకుంటావా? ప్రభు అయిన యేసును స్వరక్షకునిగా అంగీకరించక మీదట యేసు ప్రభువు మార్గంలో నడుచుకుంటావా అని దేవుడు అడుగుతున్నాడు. ఇంకా తటపటాయిస్తున్నారా? వెళదామా వద్దా? ముందుకు అడుగేద్దామా వద్దా? ఇంకా అవకాశాలు ఉంటాయేమో కదా అని ఒకవేళ అనుకుంటున్నారంటే అపవాది అయినవాడు మిమ్మల్ని వెనక్కి లాగుతున్నాడు అనమాట. ఇంకా అవకాశాలు ఉంటాయిలే, అప్పుడే నిర్ణయం తీసుకోవద్దు అంటాడు. లోకములో కొన్ని ఉదాహరణలు చెబితే మీకు ఈ సందర్భం బాగా అర్థమవుతుందండి. ఒక విద్యార్థి ఉంటాడు, పాఠశాలకు వెళ్ళేటువంటి ఒక విద్యార్థి ఉంటాడు, కళాశాలకు వెళ్ళేటువంటి ఒక విద్యార్థి ఉంటాడు, విశ్వవిద్యాలయానికి వెళ్ళేటువంటి ఒక విద్యార్థి ఉంటాడు. వీరికి బాగా చదవాలి, మంచి మార్కులు సంపాదించుకోవాలనేటువంటి గ్రహింపు ఎప్పుడు ఉండాలండి? క్లాస్ రూములో వీరు పాఠాలు వింటున్నప్పుడు ఉండాలి. పరీక్షలు అయిపోయిన తర్వాత గ్రహింపు వచ్చినా ఉపయోగం లేదు. ఎప్పుడు ఉండాలండి గ్రహింపు? నేను బాగా చదవాలి, నేను మంచి మార్కులు సాధించాలి, ఈ స్కూల్కి నేను ఫస్ట్ రావాలి, లేకపోతే ఈ కాలేజీకి నేను ఫస్ట్ రావాలి, లేకపోతే ఈ యూనివర్సిటీకి నేను ఫస్ట్ రావాలి, నా లక్ష్యం అది అని చక్కగా ఒక ప్రణాళికాబద్ధంగా చదివేటువంటి విద్యార్థికి గ్రహింపు ఎప్పుడు ఉండాలి? ఆ పాఠశాలలో కావచ్చు, కళాశాలలో కావచ్చు, విశ్వవిద్యాలయంలో కావచ్చు, ప్రవేశించిన నాడి నుంచి ఉండాలి. అంతే తప్ప పరీక్షలు అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చింది గ్రహింపు అంటే ఎందుకు ఈ గ్రహింపు? పరీక్షలు అయిపోయాయి, ఇప్పుడు వచ్చిందండి అసలైన గ్రహింపు, ఇప్పుడు తెలుసుకున్నానండి విలువేంటో, చదువు విలువేంటో, బాగా చదువుకోవాల్సింది అన్నాడు అనుకోండి. అందరూ ఏమంటారండి? ఇప్పుడు అందరికీ వస్తుంది, ఇప్పుడు ఈ గ్రహింపు అందరికీ వస్తుంది, ఇప్పుడు కాదు నీకు రావాల్సిన గ్రహింపు, నీవు పాఠశాలలో చదువుకుంటున్నప్పుడు రావాలి కదా అంటారు. కళాశాలలో నీవు కూర్చొని తరగతి గదిలో పాఠాలు చెబుతున్నప్పుడు కదా నీకు రావాలి గ్రహింపు అంటారు. విశ్వవిద్యాలయంలో నువ్వు పాఠాలు నేర్చుకుంటున్నప్పుడు కదా నీకు రావాలి గ్రహింపు అంటారు. అంతేనా కదా? మానవ జీవితంలో కూడా అంతే. నరకాగ్నికి వెళ్ళిపోయిన తర్వాత గ్రహింపు వచ్చేసింది అంటే ఎవరికి ప్రయోజనం? నేను మారిపోతాను, ఇప్పుడు నాకు ఒక్క అవకాశం కావాలి, నేను ఇప్పుడు మారిపోతాను, అపవాది అయిన వాడిని నేను పట్టించుకోను, దేవుని మార్గంలోనికి వచ్చేస్తాను అంటే ఆల్రెడీ నీవు నరకాగ్నికి వెళ్ళిపోయావు. ఇప్పుడు నీవు గ్రహింపులోనికి వచ్చిన ఉపయోగం లేదు. ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి,
ఎన్నికలకు ముందు గ్రహింపు ఉండాలి. నేను బాగా సేవ చేయాలి, ప్రజలలో ఉండాలి, చక్కగా నేను ప్రచారం చేసుకోవాలి, గెలవాలి అని. కౌంటింగ్ అయిపోయిన తర్వాత గ్రహింపు వచ్చింది అనుకోండి, ఎలక్షన్స్ కౌంటింగ్ అయిపోయింది, రిజల్ట్స్ ప్రకటించేశారు, అప్పుడు గ్రహింపు వచ్చింది అనుకోండి, నేను బాగా ప్రజల్లో ఉండాల్సింది, సేవ చేయాల్సింది, ప్రచారం బాగా చేసుకోవాల్సింది అని అప్పుడు గ్రహింపు వచ్చింది అనుకోండి, ఉపయోగం ఏముంది? కన్నీరు మున్నీరు అయిపోతుంటారు రిజల్ట్స్ వచ్చిన తర్వాత. కానీ గ్రహింపు ముందుగా ఎవరికి ఉంటుందో వారు గెలుస్తారు. గ్రహింపు ముందుగా ఉండాలి, అనుకూల సమయంలో ఉండాలి, అనుకూల సమయంలో ఉండాలి గ్రహింపు. అలాగే ఒక మద్యపాని ఉంటాడు, మద్యపాని సిగరెట్ తాగేవాడు కావచ్చు, మందు బాటలు తాగేవాడు కావచ్చు, డ్రగ్స్ తీసుకునేవాడు కావచ్చు. ఎప్పుడు రావాలి గ్రహింపు? వీటిని మానేయాలి, ఇక మీదట నేను వీటి జోలికి వెళ్ళకూడదు అనేటువంటి గ్రహింపు ఎప్పుడు రావాలి? అవి త్రాగకుండా, ఆరోగ్యం పాడవకుండా ముందటి దినములలోనే గ్రహింపు వచ్చేయాలి. అలా కాకుండా ఫుల్గా ప్రతిరోజు తాగేసి రోడ్డు మీద దొర్లేసి ఏ నోటి క్యాన్సరో, లేకపోతే ఏ లివర్ క్యాన్సరో, లేకపోతే ఊపిరితిత్తులు పాడైపోవడం, లేకపోతే మరే ఇతర జబ్బులు ఇవన్నీ వచ్చేసిన తర్వాత హాస్పిటల్లో అలాగా కోమాలోకి వెళ్ళిపోయినటువంటి వ్యక్తిగా పడుండి లక్షల రూపాయలు కుటుంబంలో ఉన్నటువంటి వారు అప్పులు చేసి నీ ఆరోగ్యానికి వారు వెచ్చిస్తూ ఉన్నప్పుడు గ్రహింపు వచ్చినంత మాత్రాన ఉపయోగమే ఉంది. అంతేనా కదా? నోటి క్యాన్సర్ వచ్చేసింది, గొంతు క్యాన్సర్ వచ్చేసింది, ఆ తర్వాత నీవు నాకు ఇప్పుడు గ్రహింపు వచ్చేసిందండి, ఇప్పుడు నేను అస్సలు సిగరెట్లు ముట్టుకోనండి అన్నావు అనుకో, నవ్వుతారు నేను చూసి, అందరూ నేను చూసి నవ్వుతారు. ఇప్పుడు రావడం ఏంటి గ్రహింపు? నీ గొంతు క్యాన్సర్ వచ్చేసింది, ఇప్పుడు అందరికీ వస్తుంది. ఎందుకంటే బాధపడుతున్నావు కనుక బోధపడింది. ఇప్పుడు నీకు గ్రహింపు రావడం వలన ఉపయోగమే ఉంది? ముందు రావాలి కదా అంటారు. సిగరెట్ తాగకముందు కదా నీకు రావాలి గ్రహింపు, మద్యం తాగకముందు కదా రావాలి నీకు గ్రహింపు, ఈ డ్రగ్స్ తీసుకోకముందు కదా, గంజాయి కొట్టకముందు కదా నీకు రావాలి గ్రహింపు. మరి ఇప్పుడు గ్రహింపు రావడం వల్ల ఉపయోగం ఏముంది? హాస్పిటల్లోకి వెళ్ళిపోయావు ఆల్రెడీ, చావు బతుకుల మధ్య ఉన్నావు ఆల్రెడీ అని అంటారు. మీకు బాగా అర్థం కావాలి, గ్రహింపు ఎప్పుడు ఉండాలి, మార్పు అనేది ఎప్పుడు ఉండాలి? దేవుడు మనకిచ్చిన అనుకూల సమయంలోనా, లేక దేవుడు అవకాశాలన్నిటినీ మూసేసిన తర్వాత? దేవుడు మనకు అనుకూల సమయం ఇచ్చినప్పుడే, దేవుడు మనకు అనుకూల సమయాన్ని ఇచ్చినప్పుడే. లేదంటే ఆ తరువాత మనము ఎంత అరిచి గీపెట్టినా మనకు రక్షణ దొరకదు, మనము రక్షణను చూడలేము. అనుకూల సమయమందు ఆయన మన మొర ఆలకిస్తున్నాడు, రక్షణ దినమందు ఆయన మనలను ఆదుకుంటున్నాడు. ఈ విషయాన్ని జాగ్రత్తగా మీరు గమనించండి. పౌలు గారు ఈ విషయాన్ని అందుకే ఏ విధంగా తెలియజేస్తున్నారు చూడండి. మిమ్మను వేడుకొనుచున్నాము, దేవుని కృపను వ్యర్థము చేయవద్దని మిమ్మను వేడుకొనుచున్నాము అంటున్నారు. ఒక జోదగాడు ఉంటాడు, పేకాట, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నిటినీ పట్టుకెళ్ళిపోయి అమ్మేసుకుని, తక్కువ ధరకు అమ్మేసుకుని ఎక్కడో చోట ఆ వచ్చినటువంటి డబ్బులతో పేకాటలో కూర్చుంటాడు. జోదం మొత్తం అన్నీ పోగొట్టుకున్న తర్వాత గ్రహింపు వచ్చిందండి అంటాడు. ఎందుకు ఈ గ్రహింపు? అన్నీ పోగొట్టేశాడు, ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువులన్నింటినీ, చెంబు తప్పేలు అన్నీ పట్టుకెళ్ళిపోయాడు, అన్నీ కాజేసాడు. అల్మారంతా ఖాళీ అయిపోయింది. జోదం ఆడేటప్పుడు ఏమనుకుంటాడు? నేను బాగా సంపాదించేయాలి అనుకుంటాడు. కానీ జోదం అంతా అయిపోయిన తర్వాత, అన్నీ పోగొట్టేసుకున్న తర్వాత అసలు జోదం జోలికి వెళ్ళకూడదు అంటాడు. నాకు ఇప్పుడు బుద్ధి వచ్చేసింది అంటాడు. బుద్ధి ఇప్పుడు రావడం వల్ల ఉపయోగం ఏముంది? అల్మారా అంతా ఖాళీ అయిపోయింది కదా, ఇప్పుడు బుద్ధి రావడం వల్ల ఉపయోగం ఏముంది? ఎప్పుడు రావాలి? అల్మారా అంతా నీట్గా శుభ్రంగా నిండుగా ఉన్నప్పుడు బుద్ధి రావాలి. అసలు జోలికి వెళ్ళకూడదు, జోదం జోలికి వెళ్ళకూడదు. ఒక నేరస్తుడు జైల్లోనికి వెళ్ళిపోయిన తర్వాత నాకు బుద్ధి వచ్చేసిందండి అన్నాడు అనుకోండి, బుద్ధి వచ్చినా నువ్వు అక్కడే పడుండి అంటారు. బుద్ధి వచ్చినా ఇక్కడ అందరికీ వస్తుంది బుద్ధి, జైల్లోనే ఉండాలంటారు. నాకు ఇప్పుడు బుద్ధి వచ్చేసిందండి, నేను అలా తప్పు చేయకుండా ఉండాల్సిందండి అంటాడు. ఎప్పుడు రావాలి బుద్ధి? ఎప్పుడు రావాలి గ్రహింపు? తప్పు చేయకముందు, నేరం చేయకముందు ఈ గ్రహింపు రావాలి అంటారు. ప్రియులారా, ఈ విషయాలన్నీ కూడా లోకములో మనకు ఉదాహరణలుగా కనిపిస్తున్నప్పుడు చక్కగా దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అనుకూల సమయమున నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. ఎప్పుడో వస్తుంది అనుకూలమైన సమయం అని అనుకోకండి. ఇదిగో ఇప్పుడే, ఈ మాటలు మీకు వినిపిస్తున్నప్పుడే,
మీరు గ్రహిస్తున్నప్పుడు ఇప్పుడు మీ గ్రహింపుకు వస్తుందా? ఈ మాటలలో ఉన్నటువంటి సారాంశము మీ గ్రహింపుకు వస్తుందా? అయితే ఇదిగో ఇప్పుడే అనుకూలమైనటువంటి సమయం. ఇదిగో ఇదే రక్షణ దినం. మీరు రక్షింపబడటానికి ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి దినము కొరకు ఎదురు చూడకండి. ఎందరి జీవితాలు ముగిసిపోతున్నాయి, రక్షణ లేకుండా ముగిసిపోతున్నాయి. అలా మీ జీవితం ముగిసిపోవటానికి వీలు లేదు. మీరు రక్షణలో ఉండి తీరాలి. మీరు మరణించే సమయానికి మీరు రక్షణలో ఉండి తీరాలి. మీరు ప్రభు అయిన యేసుక్రీస్తుకు సంబంధించిన వారుగా ఉండి తీరాలి. అప్పుడే మీరు నిత్యత్వాన్ని చూడగలరు. లేదంటే బహు భయంకరమైనటువంటి నష్టాన్ని చవిచూస్తారు. ధనవంతుడు లాజరు సందర్భంలో ధనవంతుడు వేదనకరమైనటువంటి స్థలానికి వెళ్ళిపోయాడు. లాజరు నెమ్మది పొందుచున్నటువంటి స్థలానికి వెళ్ళాడు. విశ్రాంతి తీసుకుంటున్నాడు. అబ్రాహాము రొమ్మున ఆనుకొని నెమ్మది పొందుచున్నాడు. ధనవంతునికి అప్పుడు గ్రహింపు వచ్చేసింది. నేను నరకయాతన పడుచున్నాను, వేదన అనుభవించేస్తున్నాను. ఇదిగో ఈ అగ్ని జ్వాలలలో నేను యాతన అనుభవించుచున్నాను. గ్రహింపు వచ్చేసింది. ఎంత కరడుగట్టినటువంటి హృదయానికైనా అక్కడికి వెళ్ళిన తర్వాత గ్రహింపు తప్పనిసరిగా వస్తుంది. కానీ ఉపయోగం ఉందా? అగ్ని జ్వాలలోనికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ గ్రహింపు వచ్చిన ఉపయోగం ఉందా? లేనే లేదు. కనుక మనము ఈ భూమి మీద దేవుడు మనకిచ్చినటువంటి అనుకూల సమయములో మన మొరను ఆయన ఆలకిస్తున్నప్పుడు వెంటనే మార్పు నొందేయాలి. ఇది రక్షణ దినం. రక్షణ దినమును నేను చేజార్చుకోకూడదు. వెంటనే నేను పరిశుద్ధునిగా మారిపోవాలి, నిర్దోషిగా మారిపోవాలి. ఒక మహా గొప్ప అవకాశాన్ని, అద్భుతమైనటువంటి అవకాశాన్ని యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు నాకు అనుగ్రహించాడు కనుక నేను ఈ అవకాశాన్ని చేజార్చుకోకూడదు అని ఒక గొప్ప నిర్ణయానికి మీరు రాగలిగితే మీరేనండి ధన్యులు, మీరేనండి భాగ్యవంతులు. ఈ లోకంలో కోట్లాది రూపాయలు సంపాదించిన వాడి కంటే మీరేనండి గొప్పవారు. కనుక మంచి నిర్ణయాలు తీసుకోండి. అనుకూల సమయమందు మారిపోండి. మిమ్మల్ని మారమంటున్నాడు కానీ దేవుడు పాడైపోమనటం లేదంటే. మిమ్మల్ని మారమంటున్నాడు, బాగుపడమంటున్నాడు. దేవుడు ఏమైనా తప్పు చెప్తున్నాడా? పోనీ మీ చేత ఏమైనా నేరాన్ని చేయించేస్తున్నాడా? మీ చేత ఏమైనా తప్పుడు కార్యక్రమాలను, అసాంఘిక కార్యక్రమాలను చేయిస్తున్నాడా? సత్యమందు నిలబడమంటున్నాడు. ఇదే కదా ఆయన కోరుకుంటున్నది. న్యాయమును ప్రేమించమంటున్నాడు, నీతిని స్వీకరించమంటున్నాడు. మీ గత పాపములకు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా క్షమాపణనిస్తానంటున్నాడు. ఎంతకంటే దేవుడు ఏం చేయగలడు చెప్పండి? దీనికి ఒక మతం రంగు పూస్తున్నారు మతోన్మాదులు. కొంతమంది అమాయకులకు యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్షణ మార్గమును మతోన్మాదులు మతం రంగు పూసి దూరం చేస్తున్నారు. ఎవరు ఎన్ని ఆగడాలు సృష్టించినా కానీ మీ అంతట మీరు విజ్ఞతతో ఆలోచించండి. నా పాపమును క్షమిస్తున్నాడు, ఇక మీదట పాపము చేయవద్దంటున్నాడు, నీతి మార్గంలో నడుచుకోమంటున్నాడు. నాకు మతంతో పనేంటి? ఇదిగో దేవుని మాటతో నాకు పనుంది, నా రక్షణతో నాకు పనుంది. కన్ను మూస్తే ఏ మతోన్మాది నన్ను ఆదుకోడు. కన్ను మూస్తే ఏ మతోన్మాది కూడా నన్ను ఆదుకోడు. ఆత్మగా నేను ఎక్కడికి వెళ్ళాలి అనేది ఈ మతోన్మాదికి తెలుసా? ఇప్పుడు దేవుని వాక్యాన్ని అడ్డగిస్తున్నటువంటి వాడికి తెలుసా? వీడేదో ఆ మతోన్మాదపు ముసుగులో 4 తప్పుడు మాటలు చెప్పి 4 కాసులు సంపాదించుకుంటున్నాడు. వీడు అక్కడితో వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మిమ్మల్ని పట్టించుకునే వారు ఎవరు ఉండరు. కనుక సత్యమును ఆశ్రయించండి, ధర్మమును మీరు స్వీకరించండి, దేవుని వాక్యము చెంతకు రండి, దేవుని మాటలను వినండి. ఇదిగో ఇప్పుడు మీరు మారగలిగితే అనుకూల సమయమందు మీ మొరను దేవుడు ఆలకిస్తున్నప్పుడు మీరు దేవుని ఎదుట పాపక్షమాపణ నొంది ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకునిగా స్వీకరించి దేవుని రాజ్యంలో ప్రవేశించగలిగితే ఇదే మీ పాలిట రక్షణ దినం అవుతుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారని మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, మానవులకు మీరు ఇచ్చినటువంటి అవకాశాలు అన్నీ కాదు నాయన తండ్రి. అనుకూల సమయమందు సర్వోన్నతులైనటువంటి మీరు మా మొరను ఆలకిస్తున్నారు. రక్షణ దినమును మాకు అనుగ్రహించారు తండ్రి. మార్పు నొందిన వారమై యేసుక్రీస్తు ప్రభువులో దేవుని రాజ్యములో ప్రవేశించిన వారమై నాయన చివరి వరకు ఈ రక్షణను కాపాడుకునేటువంటి భాగ్యమును మా అందరికీ మీరు దయచేయండి. మీ కృపలో మమ్మను ముందుకు కొనసాగించుచున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు దేవా. మీ జత పనివారముగా, మీ తోడి పనివారముగా మేము ఉండగలుగుటకు మాకిచ్చినటువంటి
ఈ ఆధిక్యతను బట్టి, ఈ ధన్యతను బట్టి మిమ్మల్ని స్తుతించుచున్నాను, ఘనపరచుచున్నాను. నాయనా, మా మరణము వరకు నమ్మకత్వమును, విధేయతను కోల్పోకుండా మీ చిత్తములో ముందుకు కొనసాగగలిగేటువంటి భాగ్యమును మాకు దయచేయమని హృదయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటూ, ఎందరైతే తండ్రి ఈ అనుకూల సమయం మందు మీకు మొరపెడుతున్నారో వారందరికీ తండ్రి పాపక్షమాపణను దయచేసి రక్షణను ప్రసాదించమని మిమ్మల్ని వేడుకుంటూ, మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.